హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు కిరణ్. నేను కొంతకాలం బెంగళూరులో పని చేద్దామని వెళ్ళాను. నేను అక్కడ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. నాకు అక్కడ ఒక కోల్కత్తా అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తను నాకు బాగా నచ్చి నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా కోల్కత్తాలోనే ఉండేవాళ్ళు. అనుకోకుండగా ఫ్యాక్టరీలో ఒక దుర్ఘటన జరిగి నా ఒక చెయ్యి తెగిపోయింది. నేనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నాకు చాలా గడ్డుకాలం నడుస్తుంది అనుకున్నాను. అంతకుముందు నేను డబ్బు సంపాదించి మా ఇంటికి కూడా పంపించేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఒక చెయ్యి లేదు. నా కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. నేను చాలా ఇబ్బందితో నడిచేవాడిని. నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆసరాగా ఉంటూ సంపాదించి పెట్టడానికి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకుండా పోయారు. ఇల్లు గడవటానికి ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. నా భార్య నాకు ఒక సలహా ఇచ్చింది. నేను స్వీట్లు రెడీ చేస్తాను. మన ఇంటి ఆవరణంలోనే ఒక షాపు పెట్టి మీరు వాటిని అమ్మండి. నా భార్య యొక్క ఈ సలహా నాకు బాగా నచ్చింది. అందుకే నేను నా ఇంటి ఆవరణలో స్వీట్ అమ్మటం ప్రారంభించాను. నా భార్య రోజంతా ఇంట్లోనే ఉండి స్వీట్లు చేసేది. నేను షాప్లో కూర్చొని వాటిని అమ్మేవాణ్ణి. నేను వ్యాపారం పెట్టి వారం అయిపోయింది. కానీ స్వీట్లన్నీ అలాగే ఉన్నాయి. వ్యాపారం అస్సలు జరగటం లేదు. నాకు తెలిసిన వ్యక్తి బజారు నుంచి సామాన్లు తెచ్చి నా భార్యకిచ్చేవాడు. స్వీట్లో ఎటువంటి కల్తీ ఉండకూడదని నేను నా భార్యకి చెప్పేవాడిని. నేను షాప్లో కూర్చొని రోజులు గడిచిపోతున్నాయి. కానీ స్వీట్లు కొనటానికి ఎవ్వరూ రావటం లేదు. మా ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్ ఉంది. అది కూడా చాలా చిన్నది. నేను ప్రజలకు మిగిలిపోయిన పాడైపోయిన స్వీట్స్ అమ్మదలుచుకోలేదు. స్వీట్లు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతాయి, అవి వేస్ట్ అయిపోతాయని నా భార్య వాటిని వీధిలో ఉన్న పిల్లలకి ఉచితంగా ఇచ్చేసేది. అనుకోకుండగా ఒక రోజు నుండి మా జాతకం మారిపోయింది. స్వీట్లన్నీ అమ్ముడు పోతూ వచ్చాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. దానికి కారణం ఏంటంటే నా భార్య షాప్లో కూర్చొని నా భార్య పేరు శ్వేత. తను బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తా నగరంకు చెందింది. తను ఇక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి ఉండేది. నేనిక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవాణ్ణి. తను నచ్చి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. తను వాళ్ళ అమ్మా నాన్నకి మా విషయం గురించి చెప్పింది. వాళ్ళు కూడా పెళ్లికి సమ్మతించారు. మా అమ్మా నాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు. మేము చాలా ఆనందంగా పెళ్లి చేసుకున్నాం. మా రెండు కుటుంబాలు కోల్కత్తాలోని ఒక గుడిలో కలిసి పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. నేనిప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాను. నా భార్య 6 నెలలకు ఒకసారి కోల్కత్తా వెళ్ళి వస్తూ ఉండేది. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు స్వీట్ బిజినెస్ చేసేవాళ్ళు. మాకు పెళ్ళైన 6 నెలల తర్వాత ఫ్యాక్టరీ దుర్ఘటన వల్ల నా చెయ్యి తెగిపోయి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. నా భార్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తనని ఊరికి రమ్మని పిలువగా తను నిరాకరించింది. శ్వేతకి కూడా బెంగళూరులో మంచి పరిచయాలున్నాయి. తను బెంగళూరులో వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా 2-3 నెలలు ఇక్కడే ఉండేది. నాకు ఈ దుర్ఘటన జరిగినప్పుడు మా అమ్మా నాన్న నన్ను వాళ్ళతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. కానీ నేను వాళ్ళతో పాటు ఊరికి వెళ్ళలేను. ఎందుకంటే నాకు అక్కడ చేయటానికి పని ఏం లేదు. అంతేకాకుండా నేనేమీ పెద్దగా చదువుకోలేదు. నాకు అక్కడ విలువ ఏమి ఉండదు. నేను బెంగళూరులో ఉండబట్టి 2 సంవత్సరాలయ్యింది. నాకు పెళ్ళైన తర్వాత నా భార్య పిల్లలతో ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోదాం అనే ఆలోచన నాకుంది. నా భార్య కూడా చాలాసార్లు మీ అమ్మా నాన్న ఊరికి వెళ్దామని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్లకు భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా నాన్న ముసలివాడయ్యాడు. నాకిద్దరు అన్నలు వదినలు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. నేను అక్కడికి వెళ్తే వీడు మనపై భారం అవ్వడానికి వచ్చాడు, వీడికి ఏ పని చేత కాదు అని అనుకుంటారు. నేను పరువు ప్రతిష్టలు ఉన్నవాణ్ణి. నేను అక్కడికి వెళ్ళి నా పరువు తీసుకోలేనని నా భార్యతో చెప్పి కష్టమో నష్టమో ఇక్కడే బతుకుదామన్నాను. నేను బయటికి వెళ్ళి ఏ పని చెయ్యలేను. కాబట్టి నా భార్య సలహా మేరకు వ్యాపారం పెట్టడం జరిగింది. తనే స్వయంగా స్వీట్లు తయారు చేసేది. వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు. రోజు చాలా స్వీట్లు మిగిలిపోయేవి. వాటిని పిల్లలకు పంచేవాళ్ళం. ఈ విధంగా జరగటం వల్ల నేను నా వైద్యానికి దాచుకున్న సొమ్ము కూడా వ్యాపారంలో పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఏ సొమ్ము లేదు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నా భార్య చాలా మంచిది. తను నన్ను బాగా చూసుకుంటుంది. తను రోజంతా కష్టపడి స్వీట్లు తయారు చేసేది. నాకు ఈ దుర్ఘటన జరిగినా కూడా తను నన్ను బాగా చూసుకునేది.
నాకు తను మాటిచ్చింది ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనని, ఎప్పుడూ మీకు సహాయంగా ఉంటాను అని. ఒకరోజు నా భార్య, మన దగ్గర ఇప్పుడు ఎటువంటి డబ్బు లేదు, జీవనం ఎలా కొనసాగించాలి? దీనికి నేను చాలా టెన్షన్లో పడ్డాను. నా దగ్గర నా భార్య అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. నా భార్యతో మాట్లాడుతూ నా కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. నా భార్య కూడా ఏడ్చేసింది. కొంతసేపటి తర్వాత తను నన్ను ఓదారుస్తూ, మీరేమీ ఇబ్బంది పడొద్దు, నేనున్నానుగా మీతో, అన్నీ సర్దుకుంటాయి అనింది. నా భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైనది. తనని చూస్తే నేను తనకి అర్హుణ్ణేనా అనిపించేది. తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని భయం కూడా పుట్టేది. కానీ తను నాకు ఎంతటి కష్టం వచ్చినా కూడా వదిలి వెళ్ళనని మాట ఇచ్చింది. తను మళ్ళీ నాకు ఒక సలహా ఇచ్చింది. నాకు తనపై కోపం వచ్చింది. తన సలహాను నేను ఎలా పాటిస్తాను? తను చెప్పేదేంటంటే, తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటానని చెప్పింది. నువ్వు షాప్లో కూర్చొని స్వీట్లు అమ్మటం, బయట వ్యక్తులు వచ్చి నిన్ను చూస్తూ ఉండటం, ఈ విషయం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకెప్పటికీ ఆ దుస్థితి రానివ్వను అని చెప్పాను. కానీ నా భార్య, ఇది షాప్ కాదు, మన ఇల్లు, నేనెక్కడ కూర్చుంటున్నాను? మన ఇంటి ముందేగా. ఈ ఏరియాలో ఆడవాళ్ళు కూడా మిఠాయిలు అమ్ముతున్నారని బయటకు తెలిస్తే చాలామంది ఆడవాళ్ళు కొనుక్కోటానికి వస్తారు. మగవాళ్ళు ఎక్కువ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఆడవాళ్ళకి స్వీట్స్ అవసరం ఉండి మన షాప్కి వస్తారు. మన వ్యాపారం వృద్ధి చెందుతుంది. నా భార్య చెప్పిన ఈ మాటలు పూర్తిగా నిజం అనిపించింది. షాప్లో ఆడవాళ్ళుంటే ఆడవాళ్ళు కొనుక్కోటానికి సులభంగా వస్తారు. మా ఏరియాలో ఆడవాళ్ళు అంతగా బయటికి రారు, ఎందుకంటే షాప్లో అంతా మగవాళ్ళే ఉంటారు కాబట్టి. ఇది ఏమి దుకాణం కాదు, నా ఇల్లే కదా. నా భార్య బయట ఎక్కడికి వెళ్ళలేదు, నా ఇంట్లోనే ఉండి వ్యాపారం చేస్తుంది. నాకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల సరే అని అనాల్సి వచ్చింది. మరుసటి రోజు మాకు కబురు వచ్చింది, నా భార్య వాళ్ళ చెల్లెలు కోల్కత్తా నుంచి వస్తుంది అని. తను వచ్చి నా దగ్గర కూర్చొని నా ఆరోగ్య పరిస్థితులు అడిగి కనుక్కుంది. నా భార్య వాళ్ళ చెల్లెలకి మా ఇంటి పరిస్థితి చెప్పింది. ఇంకోవైపు వాళ్ళ అక్కని నేను సరిగ్గా చూసుకోవటం లేదు, ఇబ్బంది పెడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారని నేను మనసులోనే బాధపడ్డాను. ఎప్పుడైతే నా భార్య తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటాను అని చెప్పిందో, వాళ్ళ చెల్లెలు కూడా దాన్ని అంగీకరించింది. నా అక్క షాప్లో కూర్చొని మీకు సహాయం చేస్తే అందులో తప్పేముంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సహాయం చేసుకోకపోతే జీవనం గడపటం కష్టం. ఇక్కడ మీ భార్య కాకపోతే ఇంకెవరు మీకు సహాయం చేస్తారు? ఈ ఊర్లో మీకు అంతగా తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంత కష్టమైతే మీరు కోల్కతా వచ్చేసేయండి, లేదా మీ అమ్మా నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోండి. ఆ తర్వాత మీ ఇష్టం, మాకైతే ఏ ఇబ్బంది లేదు. శ్వేత షాప్లో కూర్చుంటుందనే విషయం నేనెవ్వరికీ చెప్పను. నా మరదలు నాకు అన్ని విషయాలు బాగా వివరించింది. తన మాటతో నేను నా భార్యకు పూర్తిగా పర్మిషన్ ఇచ్చేశాను. 2 రోజులుండి వెళ్లే ముందు నేను మళ్ళీ నెల తర్వాత వస్తాను అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయి నా భార్యకు అడిగాను, తనకిక్కడ ఏమైనా పర్సనల్ పని ఉందా, లేదా నీతో ఏమైనా పని ఉందా? మళ్ళీ అంత దూరం నుంచి వస్తానని చెప్పింది. లేదు, నాతో అయితే ఏమీ పని లేదు, కానీ తన మరిది ఇక్కడే ఉంటాడు, వారిని కలవటానికి వస్తుంది, అప్పుడే మనల్ని కూడా కలవటానికి వస్తాను అని చెబుతుంది. సరే అని నేనిప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ నన్ను జర్నీ చెయ్యొద్దని చెప్పారు. నేను నా భార్యను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళలేను, కాబట్టి వాళ్ళే వచ్చి వెళ్ళారంటే నాకు ఇబ్బంది లేదు. నా భార్య కూడా వాళ్ళ ఊరికి వెళ్తానని గొడవ చెయ్యదు. నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర స్వీట్లు చేయటానికి కావాల్సిన సరుకులు లేవు. వాటితో స్వీట్లు తయారు చేసి వాటిని అమ్మితేనే మా జీవితం సాగుతుంది. ఒకవేళ అవి అమ్ముడు కాకపోతే మేము చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మేము ప్రస్తుతం చాలా నష్టాల్లోనే ఉన్నాం. నా భార్య ఇంటి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి వాళ్ళను కలిసి వస్తాననింది. నేను ఎందుకు అని అడిగాను. నేను వాళ్ళతో, మా షాప్లో నాణ్యమైన స్వీట్లు స్వయంగా మేమే తయారు చేస్తున్నాం, అవి తింటే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ విషయాలు ప్రజలకు తెలియదు. మనం బయటి నుంచి స్వీట్లు తెచ్చి అమ్ముతున్నామని అనుకుంటున్నారు. అందుకే మన స్వీట్లు కొనటానికి ఎవ్వరూ రావటం లేదు. ఈ విషయాలను మనం అందరికీ చెప్పాలి. అందుకే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి చెప్తాను అనింది. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు నేను స్వీట్లు చేస్తాననే విషయం చాలామందికి తెలియదు. మనకు మన స్వీట్ల గురించి కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలి, అప్పుడే అందరికీ తెలుస్తుంది అని చెప్పి
కొన్ని ఇళ్లకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రార్థించుకుందాం. ఇక నుంచి మన వ్యాపారం బాగా జరగాలి అని అంటూ వచ్చి షాపులో కూర్చుంది. కొంతసేపటికి ఒక మహిళ వచ్చి 2 కేజీల స్వీట్లు తీసుకొని వెళ్ళింది. నా భార్య చాలా సంతోషపడింది. ఒక కస్టమర్ వస్తేనే మన బిజినెస్ అభివృద్ధి చెందదు. ఈరోజు మన స్వీట్లన్నీ కొనుగోలు కాకపోతే మనం అప్పుల పాలైపోతాము. రేపు స్వీట్లు తయారు చేయటానికి కావాల్సిన డబ్బు కూడా మన దగ్గర లేదు. ఈరోజు స్వీట్లన్నీ అమ్ముడుపోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆలోచించి నాకు తలనొప్పి వచ్చింది. నువ్వు కొంచెం సేపు వ్యాపారం చూసుకొని నా భార్యతో చెప్పి నేను ఇంట్లో వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను. అనుకోకుండగా నేను కళ్ళు తెరిచి చూడగా అప్పటికే నాకు తెలియకుండగా 3 గంటలు పడుకున్నాను. నేను తొందరగా లేచి కుంటూ షాప్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న నా భార్యతో ఈరోజు కూడా స్వీట్లు అమ్ముడు పోలేదు కదూ అని అడిగాను. ఆమె చిరునవ్వు నవ్వుతూ అలా ఏమీ లేదు, నేను స్వీట్లన్నీ అమ్మేశానంటూ డబ్బును నా వైపు అందించింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఒక చూపు షాప్ వైపు చూశాను. ఈ 3 గంటల్లోనే స్వీట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇది నిజం కల కాదు కదా. నా భార్య స్వీట్లన్నీ అమ్మేసింది. స్వీట్లన్నీ అమ్ముడుపోయాయి. 10,000 లాభం వచ్చింది. నా భార్య లాభంలో సగం నాకు ఇవ్వండి, నేను వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను అని అడిగింది. నేను తనకి సగం డబ్బులు ఇచ్చాను. ఆ రోజు తర్వాత ప్రతిరోజు మా స్వీట్లన్నీ అమ్ముడుపోతూ వస్తున్నాయి. నా భార్య ఎప్పుడైతే స్వీట్లు అమ్మటానికి షాప్లో కూర్చుంటుందో అప్పుడు స్వీట్లన్నీ అమ్ముడుపోతున్నాయి. నా భార్య ఉన్నప్పుడు మగవాళ్ళు మహిళలు అందరూ కూడా స్వీట్లు కొనటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా ఆనందంగా స్వీట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. రాను రాను మా షాప్ ముందు జన సందోహం ఎక్కువైపోయింది. నా ఇంటి వాతావరణ పరిస్థితులలో మార్పు వచ్చింది. రోజు రాబడి పెరిగింది. నా భార్య స్వయంగా సామాన్లు తెచ్చి రాత్రంతా నిలబడి స్వీట్లు తయారు చేసేది. తనే స్వయంగా బాక్సుల్లో ప్యాక్ చేసేది. నా భార్య చెప్పేది, స్వీట్లను తెరిచిపెట్టి ఇవ్వటం వల్ల వాటిపై పురుగులు ఈగలు వాలుతాయి. దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందుతాయి. నా భార్య మంచి తెలివంతురాలైపోయింది అనుకున్నాను. దగ్గర 5 నెలలైపోయింది. ప్రతి నెల మా మరదలు కూడా కోల్కతా నుంచి వచ్చేది. మా వ్యాపారం చూసి తను కూడా చాలా ఆనందపడింది. మీరిద్దరూ ఎంతో కష్టపడి మీ పేదరికం పాలద్రోలారు. మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి అని చెప్పింది. నా భార్య మరదలు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండగా నేను ఆ గదిలోకి వెళ్ళాను. నా మరదలు నా భార్యకి ఒక బాక్స్ ఇస్తుంది. నేను వెళ్ళేసరికి తను ఆ బాక్స్ను దాచేసింది. వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. నా భార్య నన్ను మాటల్లో పెట్టింది. నా మరదలు ఆ బాక్స్ తీసుకొని మెల్లగా డాబా పైకి వెళ్ళింది. నేను నా భార్యను అడిగాను ఆ బాక్స్లో ఏముంది అని. మా చెల్లి పర్సనల్ సామాన్లు ఉన్నాయి, వాటిని స్టోర్ రూమ్లో పెట్టడానికి తీసుకెళ్ళింది అని తను సమాధానం ఇచ్చింది. వీళ్ళు ఏదో విషయం నా నుంచి దాస్తున్నారని నాకు అనిపించింది. ఆ బాక్స్లో ఏదో రహస్యం ఉంది. వీళ్ళు నా నుంచి దాచాలని అనుకుంటున్నారు. వీళ్ళు నాకు అబద్ధం చెబుతున్నారు. వెళ్ళి ఆ బాక్స్లో ఏముందో చెక్ చేద్దాం అనుకున్నాను. స్టోర్ రూమ్ డాబా పైన ఉంది. నా కాలు బాగా లేనందువల్లన నేను మెట్లు ఎక్కలేను. నా మరదలు కిందికి వచ్చినప్పుడు తనని కూడా అడిగాను. తను కూడా అందులో నా పర్సనల్ సామాన్లు ఉన్నాయి, నేను ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను అని సమాధానం చెప్పింది. నా మరదలు వెళ్ళిపోగానే ఆమె తన పర్సనల్ వస్తువును తీసుకొని వెళ్ళలేదా అని నా భార్యకు చెప్పాను. అందుకని నా భార్య బహుశా ఆమె తీసుకెళ్లటం మర్చిపోయి ఉండవచ్చు, పర్వాలేదు, ఇంకోసారి వచ్చినప్పుడు ఆమె తీసుకొని వెళ్తుంది అంటే తన బ్యాగ్లో వ్యక్తిగత వస్తువులు ఏమీ లేదని నాకు బాగా అర్థమైంది. అది చాలా చిన్న బ్యాగు. ఒకవేళ ఆ బ్యాగ్లో ఏవైనా ముఖ్యమైన వస్తువులుంటే తను బ్యాగ్ని ఎలా మర్చిపోయి వెళ్తుంది? నిజానికి నా మరదలు చాలా మంచిది. ప్రతిసారి నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎప్పుడొచ్చినా తన భర్తతో కలిసి మా ఇంటికి వచ్చేది. కానీ ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఆమె కలకత్తా నుంచి బెంగళూరుకు ఒంటరిగా రావటం ప్రారంభించింది. కానీ నా మనసులో ఒకే ఒక మాట మెదులుతుంది. నా మరదలు నా భార్యకిచ్చిన బ్యాగులో ఏముంది? అందులో ఏముందో చెప్పకుండగా వాళ్ళిద్దరు నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? నా భార్య ప్రతిసారి నన్ను మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నాకు అర్థమయ్యింది. అందులో ఇంటికి సంబంధించిన సరుకులేమీ తీసుకురాలేదు. నా అత్తమామల నుంచి సహాయం తీసుకోవటానికి నేనంతా చేతకాని వాణ్ణి కాదు. ఇంటి రేషన్ అయితే ఇక్కడ కూడా దొరుకుతుంది. అలాంటిది నా భార్య చెల్లెలు కలకత్తా నుంచి రేషన్ ఎందుకు తీసుకువచ్చింది?
నేను మీ తల్లిదండ్రుల నుండి ఎటువంటి సహాయం కోరుకోవట్లేదని నా భార్యకు బాగా వివరించి చెప్పాను. నాకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నేను మొదటగా నా తల్లిదండ్రుల నుండి సహాయం తీసుకుంటాను. నా ఇంకొక చెయ్యి విరిగిపోయినా కూడా నేను నీ కోసం మరియు నా కోసం అన్నీ నేనే చేస్తాను. నేను ధైర్యం కోల్పోను. ఇప్పుడు నేను నెమ్మదిగా కొంచెం నడవగలుగుతున్నాను. ఎందుకంటే నా కాళ్ళులోని ఫ్రాక్చర్ కొద్ది కొద్దిగా నయం కావటం ప్రారంభించింది. క్రమంగా నన్ను నేను చూసుకోగలిగేంత సామర్థ్యం నాకు వచ్చింది. ఒకవేళ నా భార్య తల్లిదండ్రులు ప్రేమతో ఏదైనా ఇస్తే మేము దాన్ని అంగీకరిస్తాము. కానీ మేము మా వైపు నుండి వారిని ఎటువంటి సహాయము అడగము. కానీ నా మనసులో ఇంకా ఆ విషయమే మెదులుతుంది. ఇంతకు ఆ బ్యాగులో ఏముంది అని ఇప్పుడు నాకు ఈ విషయం మీద కూడా అనుమానం రావటం మొదలయ్యింది. ఇంతకు నా భార్య ఏం చేస్తుంది? ప్రతిరోజు 3-4 గంటల్లో ఆమె స్వీట్లు మొత్తం అమ్మేసేది. ఇవి అవే మిఠాయిలు, ఇది అదే షాపు, ఇది ఆ ప్రాంతమే. అక్కడి వ్యక్తులు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. నేను ఈ షాప్లో కూర్చున్నప్పుడు నా దగ్గర స్వీట్లు కొనటానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. కానీ నా భార్య షాప్లో కూర్చోవటం ప్రారంభించిన రోజు నుండి 3-4 గంటల్లో స్వీట్లన్నీ అమ్ముడయ్యాయి. నా భార్య షాప్లో కూర్చున్నప్పుడు ఆమె తన ముఖానికి మాస్క్ వేసుకునేది. దానివల్ల ఆమె అందమైన ముఖం ఎవరూ చూడలేరు. నా భార్యకు చాలా సిగ్గెక్కువ. కాబట్టి ఆమె కూడా ఇతర పురుషుల ముందుకు రావటానికి ఇష్టపడేది కాదు. నా భార్య చాలా సంస్కారవంతమైన మహిళ. ఆమె తన శరీరంలోని చిన్న భాగాన్ని కూడా కనిపించకుండా ఉండేటువంటి దుస్తులను ధరించేది. అయితే ఈ షాప్లో ఒక మహిళ కూర్చొని ఉందని భావించి దగ్గరలోని పురుషులు ఇక్కడికి రావటం లేదు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వచ్చేవారు. నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంది. నా భార్య చాలా సులువుగా మిఠాయిలమ్మి డబ్బు సంపాదించి ఆమె తెచ్చి నాకిచ్చేది. ఆ తర్వాత షాప్ మూసేసి మరుసటి రోజు స్వీట్ చేయటానికి కావాల్సిన పదార్థాలను కొనటానికి ఆమె మార్కెట్కి వెళ్ళేది. స్వీట్లు కొనుక్కోటానికి మా ఇంటికి రండి అని రోజు మహిళలకు చెప్పేది. మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు నా భార్యకి ఎవరైనా మహిళ కనిపిస్తే మా షాపు స్వీట్ల గురించి చెప్పేది. అదే మహిళలు స్వీట్లు కొనటానికి మా షాప్కి వచ్చేవారు. ఇప్పుడు నా భార్య చాలా రకాల స్వీట్లు తయారు చేయటం ప్రారంభించింది. మా దుకాణంలో స్వీట్లు అమ్మటం మొదలై 8 నెలలు గడిచాయి. నా కాల్ ఫ్రాక్చర్ కూడా చాలా మటుకు నయమయ్యింది. ఇప్పుడు నేను మెల్లిగా నడవగలుగుతున్నాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని నా భార్యకు చెప్పాను. నా భార్య నాతో పాటు డాక్టర్ దగ్గరికి వచ్చేది. కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. అందుకే స్వయంగా నేనే వెళ్తాను. నువ్వు షాప్లో కూర్చో అని చెప్పాను. అందుకు నా భార్య, సరే మీరు వెళ్ళండి. ఒకవేళ మీరు ఒంటరిగా వెళ్ళగలం అన్న నమ్మకం ఉంటే వెళ్ళండి. అలాగే ఈరోజు ఎక్కువ స్వీట్లు అమ్మాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు దీపావళి. ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి డెకరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సరే నువ్వు నీ పని చూసుకో. ఆ తర్వాత మనిద్దరం రాత్రి ఎక్కడికైనా వెళ్దామని నా భార్యకు చెప్పగానే ఆమె చాలా సంతోషించింది. నేను ఇలా చెప్పి ఇంటి నుండి బయలుదేరాను. ఆ తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఒక చీరను కొన్నాను. చీర అయితే నేను నా భార్యది కూడా తీసుకోవచ్చు. కానీ నా భార్య తన చీరను గుర్తుపడుతుంది. నేను చీరను ధరించి నా భార్య షాప్కి వెళ్ళి స్వీటు కొనుక్కోవాలనుకుంటున్నాను. అందుకే ఎవరూ లేని ప్రదేశంలో నిలబడి చీర కట్టుకొని చీర కొంగుతో ముఖం కనపడకుండా కప్పుకున్నాను. నేను నా భార్య షాప్కి వచ్చాను మరియు నా భార్య నన్ను గుర్తించకుండా ఉండటానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నాకు 1 కిలో స్వీట్ కావాలని మహిళ గొంతుతో చెప్పాను. నా భార్య ఏదైనా తప్పు చేస్తుందో లేదో తెలుసుకోవాలని నేను ఇలా చేస్తున్నాను. తను నా దగ్గర డబ్బు తీసుకొని నాకు స్వీట్లు ఇస్తే విషయం ఏమిటో నాకు అర్థమవుతుంది. నేను నా భార్యను ఎక్కువగా అనుమానించాలనుకోవట్లేదు. కానీ అనుమానించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను కూడా నా భార్య కూర్చుంటున్న షాప్లోనే కూర్చుంటున్నాను. కానీ నా దగ్గర ఎవ్వరూ స్వీట్లు ఎందుకు కొనుక్కోలేదు? నా భార్య దగ్గర ఎందుకు కొంటున్నారు? మరి ఇదంతా తెలుసుకోవాలని నేను చీర కట్టుకొని ఒక మహిళ వేషంలో నా భార్య షాప్కు స్వీట్లు తీసుకోవటానికి వచ్చాను. చలి ఎక్కువగా ఉండటం వల్ల నేను షాల్వాను కప్పుకున్నాను. అందుకే నా భార్య కూడా నేను స్త్రీ అని భావించి అప్పుడు సడన్గా నా భార్య ఇలా చెప్పింది, నేను మీకు 1 కిలో స్వీట్ను ప్యాక్ చేశాను. అంతేకాకుండా అది ఎంత ఇవ్వాలి?
నేను ఎంత చెల్లించాలి అని అడిగాను. అది 1 కిలో ఇవ్వాలా లేదా 2 కిలోలు ఇవ్వాలా అని నా భార్య అడగటం ప్రారంభించింది. నేను 1 కిలో ఇవ్వు అని చెప్పాను. నాకు అర్థం కావటం లేదు నా భార్య దేని గురించి మాట్లాడుతుందో. అందుకే ఆమె మాట్లాడుతున్న దాన్ని 1 కిలో ప్యాక్ చెయ్యండి అని చెప్పి డబ్బు ఇచ్చి తిరిగి వస్తున్నప్పుడు నా భార్య ఇలా చెప్పింది. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది చాలా స్వచ్ఛమైనది. స్వీట్లు తీసుకొని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. నేను అతని గదిలో కూర్చొని తెచ్చిన వస్తువులని తెరిచి చూడగా స్వీట్ బాక్స్లో స్వీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ నేను రెండో బాక్స్ తెరిచినప్పుడు ఈ బాక్స్లో 1 కిలో ఫిట్కారీ లాంటి ఒక తెల్లటి పదార్థం ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నా స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ ఫిట్కారీని చూసి అతడు షాక్ అయ్యాడు. అయితే ఆ ఫిట్కారీని చూసి నేను షాక్ అవ్వలేదు, ఎందుకంటే ఫిట్కారీ అనేది ఒక నార్మల్ పదార్థం. నువ్వు తెచ్చిన వస్తువు ఏంటో నీకు తెలుసా అని అడిగాడు నా స్నేహితుడు. నువ్వు దీన్ని నా ఇంటి నుండి తీసుకొని వెళ్ళు, లేకపోతే పోలీసులు ఇక్కడికి వస్తారు. ఇదైతే కేవలం ఫిట్కారీ. ఈ ఫిట్కారీ ఉండటం వల్ల ఇంటికి పోలీసులు ఎలా వస్తారు అనటంతో నా స్నేహితుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒరేయ్, నువ్వేమైనా పిచ్చివాడివా? ఇది మామూలు ఫిట్కారీ కాదు, ఆడవాళ్ళని మత్తెక్కించే ఫిట్కారీ అని నీకు తెలియదా? షాప్లో కూర్చొని నీ భార్య తప్పుడు పని చేస్తుందని నా స్నేహితుడు అన్నాడు. అంటే దీని అర్థం నా భార్య ఇల్లీగల్ పనులు చేస్తుందా? బహుశా ఇప్పటి వరకు పోలీసులకు నీ భార్య షాపులో ఇలాంటి మత్తు పదార్థం అమ్ముతుందని తెలిసి ఉండదు. ఒకవేళ తెలిస్తే నీ భార్యను అరెస్టు చేస్తారు, ఆమెకు శిక్ష విధిస్తారు. మీరు జైలు నుండి ఎప్పటికీ విడుదలవ్వరు. ఈ విషయం విన్న తర్వాత నేను భయపడిపోయాను. నేను చాలా నిజాయితీపరుడిని. నా శరీరం వణికిపోతుంది. నేనెప్పుడూ నిజాయితీ లేని పనులు చెయ్యలేదు. నా భార్య ఏం చేస్తుంది? నా భార్యకు ఈ ఫిట్కార్ ఎక్కడి నుంచి వస్తుందో అని ఆలోచించాను. అప్పుడు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది. నెల నెల నా భార్య చెల్లెలు మా ఇంటికి వస్తుంది. ఆమె తెచ్చే బ్యాగులో బహుశా ఈ మత్తు పదార్థం ఉండవచ్చు. ఆమె కోల్కతా నుండి ఈ వస్తువులు తీసుకొస్తుంది. నా స్నేహితుడు ఇలా చెప్పాడు. ఈ ఫిట్కారీ ఇక్కడెక్కడా కనిపించదు. ఇది ఇతర నగరాలలో మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే బెంగళూరులో ఈ ఫిట్కారీ నిషేధించారు మరియు ఎవ్వరూ ఈ ఫిట్కారీతో వ్యాపారం చెయ్యలేరు. ఇది మామూలు ఫిట్కారీ కాదు. దీన్ని నీళ్ళలో కలిపి తాగితే మత్తెక్కిస్తుంది. దీనిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫిట్కారీని నీటిలో కలిపి తాగే ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు. అందుకే సంతానం అవసరం లేదనుకునే స్త్రీ మాత్రమే దీనిని తీసుకుంటారని నా స్నేహితుడు నాకు చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా షాప్కు ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటారు అని. అంటే నా భార్య ఆమె చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఈ పని చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నా కళ్ళల్లో దుమ్ము కొట్టి స్వీట్లతో పాటు ఇలాంటివి అమ్మటం మంచిది కాదు. నేను ఏదో ఒకటి చేసే ముందు ఈ తప్పును ఆపాలి. స్వీట్లు కొనుక్కునే సాకుతో మా షాప్కి వచ్చే ఆడవాళ్ళంతా ఈ మత్తు పదార్థం కోసమే వస్తున్నారు. నా భార్య స్వీట్తో అమ్మగా వచ్చిన డబ్బు ఆమె రోజు నాకిచ్చేది. ఈ ఫిట్కారీకి వచ్చిన డబ్బు నాకు ఇవ్వలేదు. బహుశా ఆమె ఆ డబ్బులు తన వద్దే భద్రంగా ఉంచుకున్నట్టుంది. నేను తలపట్టుకొని కూర్చున్నాను. అప్పుడు నా స్నేహితుడు, నువ్వు ఏదో ఒకటి చేసి నీ భార్య ఈ పని చెయ్యకుండా ఆపాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోలీసులు మీ ఇంటికి సీల్ వేస్తారు, మిమ్మల్ని ఇద్దరినీ జైల్లో పెడతారు. నా స్నేహితుడి మాటలు విన్న తర్వాత నేను మరింత ఉద్వేగానికి గురయ్యాను. ఇది చట్టవిరుద్ధమైన చర్య. ఇలాంటి తప్పు జరగటానికి నేనెప్పుడూ అనుమతించలేనని అనుకుంటూ నేను వెంటనే నా ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగాను. నీ చెల్లెలు నెల నెలా మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఏం తెస్తుంది? నా ప్రశ్న విన్న నా భార్య చెప్పటం మొదలుపెట్టింది. నా చెల్లెలు నా కోసం ఏమీ తీసుకురావట్లేదు. కేవలం నన్ను కలవటానికే ఆమె ప్రతి నెల మన ఇంటికి వస్తుంది. నేను ఈరోజు వేషం వేసుకొని వచ్చి నువ్వు ఏం అమ్ముతున్నావో నిజం మొత్తం తెలుసుకున్నానని నా భార్యతో చెప్పాను. నా మాట విన్న తర్వాత నా భార్య తన తప్పును అంగీకరించి చెప్పటం మొదలుపెట్టింది. చాలా రోజులుగా మన స్వీట్లు కొనటానికి కస్టమర్లు ఎవరూ రావటం లేదు. నేను చాలా కష్టపడి స్వీట్లను తయారు చేస్తున్నాను. ప్రజలకు స్వచ్ఛమైన స్వీట్లు ఇవ్వాలని నేను శుభ్రత పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాను. మా స్వీట్లలో స్వచ్ఛమైన పదార్థాలు మాత్రమే ఉంటాయి, కల్తీ ఉండదని ప్రజలకు హామీ ఇచ్చాను. కానీ నా మాట ఎవ్వరూ నమ్మలేదు.
స్వీట్లు కొనటానికి కస్టమర్లు రాలేదు. దీనివల్ల నష్టం రావటం మొదలయ్యింది. నేను చాలా కలత చెందాను. అప్పుడొకరోజు నేనిక్కడ నిషేధించబడిన ఆ ఫిట్కారీ గురించి తెలిసింది. అది వాడటం వల్ల గర్భం రాదు, అలాగే నిషా ఎక్కిస్తుందని తెలిసి ఆ ఫిట్కారీని తెచ్చుకొని ఇక్కడ ఎందుకు అమ్ముకోకూడదు అనుకున్నాను. వెంటనే నేను మా చెల్లికి ఫోన్ చేసి దీని పేరు చెప్పగా మా చెల్లి కోల్కత్తా నుండి దీన్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇది కోల్కత్తాలో చాలా చౌకగా దొరుకుతుంది. దీన్ని వాళ్ళు బంగారంగా భావించి కొంటున్నారు. ఇందులో తప్పేముంది? మనకు లాభాలు వస్తున్నాయి కదా అనటంతో నేను నా భార్యను తిట్టి ఇలా అన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడకుండగా నిన్ను నువ్వు ప్రశంసించుకుంటున్నావా? తప్పుడు పని చేస్తూ తప్పేముందని ప్రశ్నిస్తున్నావా? మన వల్లే ప్రజలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. దాన్ని వాడటం వల్ల ఇక్కడి ప్రజలు తప్పుదారిలో వెళ్తున్నారని ప్రభుత్వం దీనిని నిషేధించింది. కానీ నువ్వు అదే పని చేస్తూ ఇక్కడ ప్రజలను మళ్ళీ తప్పుదారి పట్టిస్తున్నావు. దీనివల్ల కొందరు వ్యక్తులు మరణం దాకా వెళ్తున్నారని నీకు తెలుసా? కానీ నేను నిన్ను ఇలా చేయనివ్వను. తప్పుడు మార్గాలలో వెళ్ళి డబ్బు సంపాదించాలని నేనెప్పుడూ అనుకోను. ఈ రోజు నుంచి ఈ పని ఎప్పటికీ చేయకూడదు. ఒకవేళ ఈ పని చేస్తే నేనే నిన్ను వ్యక్తిగతంగా పోలీసులకు అప్పగిస్తాను. నా మాట విని నా భార్య భయపడిపోయి, ఇప్పుడు మన ఇంట్లో చాలా ఫిట్కారీ ఉంది. ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి? నువ్వు ఈ ఫిట్కారీని కాల్చేసేయి. అప్పుడు దీని గురించి ఎవ్వరికీ తెలియకుండగా ఉంటుంది. ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిస్తే దీన్ని అమ్మిన వారికి జైలు శిక్ష పడుతుంది. వారికి బెయిల్ కూడా రాదు అనటంతో నా భార్య భయపడిపోయి ఆ ఫిట్కారీని కాల్చి బూడిద చేసేసింది. తన చెల్లికి ఫోన్ చేసి ఇక ఫిట్కారీ తీసుకురావద్దని చెప్పింది. ఇప్పుడు నా కాల్ ఫ్రాక్చర్ చాలా వరకు మెరుగుపడింది. ఇప్పుడు నేను స్కూల్లో వాచ్మ్యాన్గా ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు మంచి జీతం కూడా వస్తుంది. ఈ ఫిట్కారీ గురించి ఎవరికి తెలియనందున ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే మేమిద్దరం భార్యాభర్తలం జైలుకు వెళ్ళి ఉండేవాళ్ళం. ఈ రోజు నుంచి ఇలాంటి తప్పుడు పని చెయ్యనని నా భార్య శపథం చేసింది. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా జీవిస్తున్నాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా తప్పు పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించాలి. ప్రతి నిజాయితీపరుడు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించటానికి ఎప్పుడూ ఇష్టపడడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.